ఫ్రెండ్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా సరే మీకు మోటార్ బైక్లు వీడియోస్ అనేవి చాలా ట్రెండ్ అయితే అవుతున్నాయి. అండ్ అవే వీడియోస్ని యూజ్ చేసుకొని చాలామంది ఇప్పుడు షాప్ ఓనర్స్ కావచ్చు, లేదంటే ఏదైనా వాళ్ళ ప్రాపర్టీని ప్రమోట్ చేసుకోవాలన్నా సరే ఇలాంటి వీడియోస్ని చేసి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాపర్టీని కాదు అట్లా ప్రాపర్టీని సెల్ చేసుకోవచ్చు, అలా ప్రమోట్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియోస్ని క్రియేట్ చేసి ఇచ్చి వాళ్ళ నుంచి కొంత అమౌంట్ నుంచి అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో ఏఐ వీడియోస్ ఓన్లీ మనకు పాపులర్ తెచ్చుకోవడమే కాదు, దాంతో మనము కొంత మనీ కూడా ఎర్న్ చేసే ఛాన్స్ అనేది ఉంది. సో అది ఎలా ఏంటి అనేది కూడా మీరు మొత్తం కూడా నేను దీంట్లో చెప్పబోతున్నాను. జస్ట్ మీరు చేయాల్సింది ఏంది, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. దీంట్లో అసలు మీరు ఏం చేయాలి, ప్రాసెస్ ఏంది అనేది కూడా మొత్తం చెప్తాను. అలాగే లాస్ట్లో మీకు ఇంకొక మెయిన్ మెథడ్ అయితే చెప్తాను, అదే మీకు అసలు వీటిని యూజ్ చేసుకొని మనీ ఎలా వస్తుంది అనేది కూడా. సో వీడియోని ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చేసి అసలు వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఫాలో కావాలి అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపిస్తాను. అండ్ చాలామంది మొబైల్లో చూపించమని అడుగుతున్నారు, సో అందుకనే మొబైల్లో అయితే ఇప్పుడు చూపిస్తాను మొబైల్లో ఎలా చేసుకోవాలని. మీకు ఒకవేళ కంప్యూటర్ అవన్నీ ల్యాప్టాప్ లేకపోయినా సరే మొబైల్ యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. హైప్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఫస్ట్ నేను ఇక్కడ నాకు గూగుల్ అయితే ఓపెన్ అనేది చేసేస్తున్నాను మొబైల్ ఫోన్లోనే. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, అక్కడ చూడండి మొబైల్ ఫోన్లోనే. ఇక్కడ నేను ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేసేసాను. ఇక్కడ మోటు పత్లు ఫోటో అనేసి సెర్చ్ చేసేసాను. ఇక నాకు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సింపుల్గా నేను దాన్ని డౌన్లోడ్ అనేది చేసేసుకుంటాను. ఓకే, సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఇప్పుడు ఏదైనా సరే మీరు ఒకవేళ షాప్ అంటే షాపు, లేదంటే విలేజ్కి వచ్చామనేసి కూడా వీడియోస్ చాలా చూస్తుంటారు కదా. సో అవైనా సరే ఫస్ట్ మనం ఒకటి శాంపుల్గా ఒక ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే మీరు ఫోటోని తీసుకున్నా సరే నో ప్రాబ్లం. ఓకే, సో నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ విలేజ్ బోర్డ్ ఫోటో అనేసి ఇక్కడ ఇచ్చాను. నాకు ఇక్కడ ఒక విలేజ్, ఏదైనా ఒక విలేజ్ లక్ష్మీపురం ఉంది కదా. సో నేను దాన్ని డౌన్లోడ్ అనేది చేసేసుకుంటాను. సింపుల్గా దాన్ని డౌన్లోడ్ ఇమేజ్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ మన ఇమేజెస్ అయితే 2 అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే చాట్‌జీపీటీలోకి వచ్చేద్దాం. ఇక్కడ నాకు ఫ్రీయే, ఈ చాట్‌జీపీటీ ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఫస్ట్ నాకు ఈ బోర్డు ఫోటో ఉంది ఆ ఫోటో, అండ్ అలాగే ఇక్కడ నేను ఈ మోటు పత్లు అవి 2 సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ప్రాంప్ట్ ఎలా వేయాలి బ్రో అని అంటే సింపుల్. ఇక్కడ చూడండి మైక్ సింబల్ ఉంది. సో మీరు టైప్ చేయాల్సిన అవసరమే లేదు. మైక్ సింబల్ ఉంది కదా, సో జస్ట్ దానిపై క్లిక్ చేసి మాట్లాడండి, సరిపోతుంది. హాయ్, నేను ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా లక్ష్మీపురం బోర్డ్ అనేసి. సో అక్కడికి వచ్చి ఇప్పుడు మోటు పత్లు అనేవారు అక్కడికి వచ్చినట్లు మేము లక్ష్మీపురం విలేజ్కి వచ్చాము, నెక్స్ట్ ఏ విలేజ్కి రావాలి అని వాళ్ళు మాట్లాడే విధంగా ఒక వీడియో అయితే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. అది కూడా గూగుల్ జెమినీని యూజ్ చేసి. సో నాకు ఒక మంచి ప్రాంప్ట్ ఇవ్వు. సో చూశారు కదా, ఈ విధంగా నేను అడిగాను అన్నమాట. సో నాకు ఇప్పుడు ఇది మొత్తం కూడా అదే టైప్ చేసేసుకున్నది. ఇప్పుడు నాకు ప్రాంప్ట్ అనేది డైరెక్ట్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే డైలాగ్స్ అవన్నీ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. చూడండి ప్రాంప్ట్లో లక్ష్మీపురం విలేజ్కి వచ్చాము, నెక్స్ట్ ఏ విలేజ్కి రావాలో కామెంట్ చేయండి, అంటే ఏ విలేజ్కి రావాలి అనేసి వాళ్ళు మాట్లాడే విధంగా ఇక్కడ మొత్తం వచ్చేసింది అనమాట. సో ఇది సింపుల్గా దీన్ని కాపీ అయితే చేసుకుంటాను ప్రాంప్ట్ని. సో మనకు సింపుల్గా చూడండి, మనం మాట్లాడితే ప్రాంప్ట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు గూగుల్ ఫ్లో ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు గూగుల్ జెమినీలో కూడా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు, బట్ దాంట్లో కన్నా బెస్ట్ రిజల్ట్స్ దీంట్లో వచ్చేస్తాయి. అందుకని సో గూగుల్ ఫ్లోని అయితే మీరు యూజ్ చేసుకోండి. సో మీకు ఒకవేళ ప్రో సబ్స్క్రిప్షన్ అది లేకపోతే మాత్రం జియో యూజర్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది. ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఓకే, న్యూ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ సెట్టింగ్స్ వీడియో అని ఉందిగా, వీడియోని ఇచ్చేసుకొని ఇంటిగ్రేటెడ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే రేషియో అండ్ ఓమ్ని ఫ్లాష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ సెలెక్ట్ అనేది చేసేసుకోండి. అంతే, అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చేసేయాలి. దానికన్నా ముందు మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు బోర్డు అలాగే మోటు పత్లు, ఆ రెండింటిని కూడా దీంట్లోకి ఇన్పుట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి, ఆ 2 ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాంప్ట్ని ఇచ్చేసేయాలి, అంతే. ఓకే, ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చేసాము, 10 సెకండ్స్ ఇచ్చేసాను, నాకు 1 అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో మనకు కొంచెం వెయిట్ చేద్దాం, చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ అవుట్పుట్ అయితే వచ్చేసింది, వీడియో కూడా వచ్చేసింది. ప్లే చేస్తాను, చూడండి ఎలా వచ్చిందో. మేము లక్ష్మీపురం విలేజ్కి వచ్చాము, నెక్స్ట్ ఏ విలేజ్కి రావాలి? చూశారు కదా,
మనకి ఎంత మంచిగా వాళ్ళు మాట్లాడే విధంగా అయితే ఈ విధంగా వచ్చేసింది. సో ఇదే ప్రాసెస్తో మీరు ఇంకా కావాలంటే లెంత్ కూడా మాట్లాడే విధంగా మీరు చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ చాట్‌జీపీటీకి వచ్చేసి ఇంకా వాళ్ళు మాట్లాడే విధంగా ఇలా చెప్పండి. ఓకే, మేము లక్ష్మీపురం విలేజ్కి వచ్చాము, నెక్స్ట్ ఏ విలేజ్కి రావాలి అని వాళ్ళు మాట్లాడారు. బట్ ఇంకా నాకు వేరేలాగా మాట్లాడాలి. అంటే హాయ్ ఫ్రెండ్స్, మేము మీ ఊరికి వచ్చాము లక్ష్మీపురం విలేజ్కి, మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడున్నా అందరికీ రావాల్సిందిగా కోరుతున్నాము అని మాట్లాడే విధంగా ఉండాలి. సో అలా నాకు ప్రాంప్ట్ ఇవ్వు. చూశారు కదా. సో ఇలా నేను అడిగాను అన్నమాట. సింపుల్గా అది ఏం చేసింది, మొత్తాన్ని కూడా తీసుకొని నాకు ఒక ప్రాంప్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. సో నేను ఇప్పుడు ఈ ప్రాంప్ట్ను మొత్తం కాపీ చేసేసుకొని సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు లాగానే సేమ్ ప్రాసెస్ చేసామనుకోండి, 2 ఇమేజెస్ని ఫ్లోలో సెలెక్ట్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఇంకొక వీడియో కూడా జనరేట్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఇదే కాదు, ఇంకోలాగా కూడా ఏవైనా షాప్ కానీ ఛానల్ కానీ ప్రమోట్ చేసుకోవాలంటే ఇంకొక ప్రాసెస్ ఏం చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ న్యూ ఛానల్ని ఓపెన్ చేసేసుకోండి. చాట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నా ఛానల్ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను, అలాగే మోటుపత్లు ఇచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ వాయిస్ సేమ్ ఇంతకుముందు లాగానే వాయిస్ అనేది ఇచ్చేస్తాను నా ఛానల్ని ప్రమోట్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ వాయిస్ సింబల్ ఉంది, దానిపై క్లిక్ చేసి మోటుపత్లు ఉన్నారు కదా, వాళ్ళు నా ఛానల్ని ప్రమోట్ చేసే విధంగా నాకు ఒక ప్రాంప్ట్ అయితే కావాలి. నేను చాట్‌జీపీటీ ఒక ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని గూగుల్ జెమినీలో దాన్ని వీడియోలాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే మీకు చూపించిన స్క్రీన్ షాట్ ఛానల్ ఉందో ఆ ఛానల్ని మోటుపత్లు ప్రమోట్ చేసే విధంగా ఒక ప్రాంప్ట్ అయితే నాకు ఇవ్వు. దాంట్లో వాళ్ళు మీకు ఏఐ గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే మన బాలు క్రియేటర్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనే విధంగా వాళ్ళు మాట్లాడాలి. అలా సెట్ అయ్యేలా నాకు ప్రాంప్ట్ ఇవ్వు. చూశారు కదా. సో ఇది నేను రికార్డ్ చేసినప్పుడు ఇలా అయితే నేను మన వాయిస్లో నేను ఇక్కడ అడిగాను, మనం వేరే వాళ్ళని ఎలా మాట్లాడతామో అలానే నేను ఇక్కడ అడిగాను అన్నమాట. నాకు ఇక్కడ చూడండి మొత్తం కూడా ప్రాంప్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. సో సేమ్ ప్రాంప్ట్ మొత్తాన్ని కాపీ అయితే చేసేసుకుంటాను. ఓకే, ఇక్కడ మొత్తం ప్రాంప్ట్ ఏ వరకు ఉందో అది వరకు కాపీ చేసుకొని దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మీకు యారో సింబల్ ఉందిగా, అక్కడ మా ఇమేజ్ దీంట్లోకి ఇన్పుట్ అని చేసుకున్న తర్వాత సేమ్ 2 ఇమేజ్ ఇప్పుడు ఎవరు మోటుపత్లు అలాగే నా ఛానల్ది 2 ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంతకుముందు వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేము లక్ష్మీపురం విలేజ్కి వచ్చేసాం, వచ్చి మళ్ళీ కలవండి. మీ ఊరి పేరు కామెంట్ లో చెప్పండి. ఎక్కువ కామెంట్స్ వచ్చిన విలేజ్ కి నెక్స్ట్ మేమే వస్తాం. చూడండి మనకు ఎంత మంచిగా వచ్చింది అనేది సెకండ్ టైం చేసినప్పుడు. అలాగే ఇప్పుడు నా ఛానల్ నేను ప్రమోట్ చేశాను కదా, ఆ వీడియో చూడండి. ఏఐ గురించి ఏదైనా నేర్చుకోవాలా? అయితే వెంటనే బాలు క్రియేట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రోజు కొత్త ఏఐ ట్రిక్స్, ఫ్రీ టూల్స్ మీకోసమే. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా, ఈ విధంగా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నా ఛానల్ ఇచ్చాను. అదే విధంగా మీకు ఒకవేళ షాప్ అయితే షాపు, లేకపోతే మీరు ఏది ఉన్నా సరే దాన్ని ఇచ్చేసి సేమ్ ఇదే విధంగా మాట్లాడామనుకోండి, వాళ్ళు వచ్చేసి మాట్లాడతారు. నేను మోటుపత్లు ఒకటే కాదు ఇంకా మిగతావి కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇదే కాదు మీకు ఇంకొకటి చెప్తున్నాను. మీరు ఇప్పుడు మెయిన్ ఏంటి మనకు అసలు దీన్ని యూజ్ చేసుకొని ఎలా బ్రో మనం ఇంప్రూవ్ కావాలి, అలాగే మనీ కానీ ఇవి ఎలా తెచ్చుకోవాలి అని అనుకుంటే ఒకటే సింపుల్ చెప్తాను చూడండి. ఇలాంటి వీడియోస్ని మీరు కొన్ని వీడియోస్ని అనేవి క్రియేట్ చేయండి. కంటిన్యూగా క్రియేట్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఒక ఛానల్ పెట్టండి, యూట్యూబ్లో ఒకటి పెట్టండి, అలాగే సేమ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టండి. దీంట్లో 2 దాంట్లో ఒక్కొక్కటి పోస్ట్ చేయండి. మీరు ఒకటే వీడియోని 2 దాంట్లో పోస్ట్ చేయండి. ఇట్లా మీరు క్రియేట్ చేసి దీంట్లో పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. అలా వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లేకపోతే ఏదైనా ఒక షాప్ కానీ ఏదైనా ప్రమోట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అని పెట్టండి. అలా పెట్టినప్పుడు ఎవరో ఒక్కరైనా సరే కామెంట్ అనేది చేస్తారు. సో వాళ్ళకి మీరు కొంత చార్జ్ చేసి ఈ వీడియోని వాళ్ళకు క్రియేట్ చేసి ఇవ్వండి. అలా చేయడం వల్ల మీరు దీని నుంచి ఓన్లీ ఏ వీడియోస్తో గ్రోతే కాదు, మనీ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా దీంట్లోని ఎర్నింగ్ మంచి ఆపర్చునిటీ అనేది ఉంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఛానల్ అయితే పేజ్ని అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకు మోటుపత్లని ఓపెన్ చేశాను. ఇక్కడ చాలా రీల్స్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మేము మోతు అండ్ పట్లు ఈరోజు మాధవరం వచ్చాం. పత్లు మనం చివరకు వరంగల్ కి చేరుకున్నాం. అవును మోటు, సిరియక్కయ్య కామెంట్ చేయడం వల్ల వరంగల్ కి వచ్చాం. ఇంకా ఎస్కే రాజశేఖర్ గారు నువ్వు ఫాలో చేశారు. మీ ఊరికి కూడా రావాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము A1 చికెన్ సెంటర్ కి వచ్చాము. ఇది ఎక్కడో కాదు, మన పేరు సోముల్లోనే ఉంది మిత్రమా. ఇక్కడ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఒకసారి విజిట్ చేయండి. బై బై మిత్రమా.
సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు చికెన్ సెంటర్ ఉంది కదా దాన్ని ఎలా ప్రమోట్ చేశారో చూశారు కదా. ఇదే విధంగా మీరు కూడా జస్ట్ చార్జిబిట్కి వెళ్ళండి, ఒకవేళ మీ షాప్ ఉంటే లేకపోతే ఎవరైనా మీకు కామెంట్ చేసిన వాళ్ళది వాళ్ళ షాప్ కానీ ఏదైనా ఉన్నా సరే అక్కడ ఇచ్చేసేయండి. మీకు ఇప్పుడు ఓన్లీ మోటు పత్లే కాదు, వేరే క్యారెక్టర్స్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా చేయొచ్చు అనమాట. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రీ యూజర్ అయితే మనకి జెమినీలో ఫ్లో ఉంది కదా, దాంట్లో వచ్చేసి ఫ్రీ యూజర్కి అయితే కొన్ని క్రెడిట్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి మీరు జియో యూజర్ దగ్గర మీరు ఆ ప్రోకి అయితే అప్డేట్ అయితే అవ్వండి. ఒకవేళ సపరేట్గా మీకు అది ఎలా అప్డేట్ చేసుకోవాలి, వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్లో అడగండి, సపరేట్ ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఓకే, సో ఇదన్నమాట టోటల్గా వీడియో. సో వీడియో మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్గా అనిపించిందా, ఏమాత్రమైనా యూస్ఫుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ అనేది చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్.